అమ్మ ఈ రోజు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి మీ యొక్క గురువుని కలవడానికి, వారి ఆశీస్సులు తీసుకోవడానికి, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన విషయాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు అనేవి కొంత తక్కువగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీ తెలివితేటలతో సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గంతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి అభివృద్ధి విషయంలో చక్కటి చర్చలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ ఈ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారి విషయాలు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ఆకస్మిక నిర్ణయాలు మొదలైన వాటి వల్ల కొంత పనులు ఆగే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి వీలైనంతవరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మీయులతో కలిపి చర్చలు చేయాలి. ఇబ్బంది పెట్టే వ్యక్తుల యొక్క ఆలోచనల్ని అధిగమించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. శ్రమతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందు వెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, ఆధ్యాత్మిక నిర్ణయాల్లో కానీ, సంతృప్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సామాన్యంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. నైపుణ్యాలతో పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. అమ్మ చివరగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సాంఘిక సంబంధాలు పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా స్నేహ సంబంధాలు పెంపొందించుకునే దిశగా చేసే ప్రయత్నాల్లో మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, ఆకస్మిక నిర్ణయాలలో ఎక్కువ శాతం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన నిర్ణయాలు, ప్రయాణాలు మొదలైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, తీసుకునే నిర్ణయాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, భూ సంబంధమైన అంశాల్లోనూ, కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడితే అనుకున్న ఫలితాలు సాధించే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.